సమయంలో మీతో ఇలాగ చక్కగా ముచ్చటించడానికి వచ్చాం. ఎందుకంటే మా పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు రిమ్స్ కాలేజ్లో. నేను ఆందోళన వలస చర్చ్ పాస్టర్గా ఉంటూ వస్తున్నాను. మరి ఈ దినం మీతో ఇలాగా గడపడం చాలా సంతోషం. మరి మీకు కూడా మమ్మల్ని చూసేటప్పటికి, ఎందుకంటే మరి ప్రతిరోజు మీ ముఖాలు మీరే చూసుకుంటారు కదా. మరి ఈరోజు మాలాంటి కొత్త ముఖాలను మీరు చూస్తున్నారు కదా, మరి మీకు కూడా సంతోషంగానే ఉంటారు. కాబట్టి ఏదైతే మేము దేవుని ప్రేమను పొందుకున్నాం, మేమేమి పొందుకున్నాం? దేవుని ప్రేమను పొందుకున్నాం. ఏదైతే దేవుని ప్రేమ మేము పొందుకున్నామో ఆ ప్రేమను మీకు పంచడానికి మేము వచ్చాం. కాబట్టి ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే దేవుడు తనకు ఇచ్చ వచ్చినట్లుగా ఆయన చేసుకుంటాడట. ఏంటి? దేవుని యొక్క ఇష్టము వచ్చినట్లుగా ఆయన చేసుకుంటాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన చేయి పట్టుకుని నీవెందుకు ఇలా చేస్తున్నావు అని అనడానికి వీల్లేదట. చూసారా? కాబట్టి ఈ భూలోకాన్ని సృష్టించింది దేవుడు, అలాగే ఆయన నిర్వహిస్తుంది దేవుడు. మన యొక్క జీవితాల్లో కూడా, నా జీవితంలోనైతేనే మీ జీవితంలోనైతేనే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగానే ఆయన చేసుకుంటున్నాడు. కాదంటారా? కాబట్టి ఆయన ఇచ్చ వచ్చినట్లుగా చేసే దేవుడు. కాబట్టి మనం ఎవ్వరూ ఆయన ఇలా ప్రశ్నించడానికి కూడా అధికారం లేదు. ఏమని ప్రశ్నించడానికి? ఎందుకు నన్ను ఇలాగా సృష్టించావు, నన్ను ఎందుకు ఇలా రూపించావు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఉన్నతుడు, ఆయన సర్వము కలిగిన వాడు, సర్వంతర్యామి, అన్ని ఎక్కడన్నా ఉండగలిగేవాడు. ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నాడు, వేరే దేశంలో ఉన్న వారిని చూస్తున్నాడు, అందరినీ దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన పేరే అది. దేవుడు ప్రేమామయుడు, దేవుడు చూచేవాడు. మరి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు అంటారా లేదా? మన యొక్క సిస్టర్స్ ద్వారా మిమ్మల్ని కూడా చక్కగా వాళ్ళ యొక్క హృదయాల్లో మంచి హృదయాన్ని పెట్టి మీకు ఏమేమి కావాలో సమస్తమును కూడా ఆయన నిర్వహిస్తున్నాడు, చక్కగా చూస్తూ వస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం సృష్టించిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి కలిగి ఉండాలా కృతజ్ఞత? ఎవరికి కలిగి ఉండాలా? మనం నిర్మించిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి మనము ఏముండాలా? కృతజ్ఞతా భావంతో ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎవరైతే మనకి సేవ చేస్తున్నారో వారికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ యొక్క భూమి శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఒకానొక దినాన ఈ భూమి నశించిపోతారు. ఏమైపోతుంది? నశించిపోతుంది. ఈ భూలోకంలో మరి నేను కలకాలము బ్రతుకుతాం అనేవారు ఎవరైనా ఉన్నారా? 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 110 ఉన్నారు. మహా అయితే ఎంతో సంవత్సరాలు బ్రతుకుతారు. వారికి సరి అయిన నిద్ర ఉండదు. ఈ లోకంలో ఆయాసము, దుఃఖము, మరి చాలా విపరీతమైన పరిస్థితులు గుండా మనిషి వెళ్తూ వస్తారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నిటి నుండి తప్పించి రక్షించేది ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరండి? ఆయనే ఈ యొక్క భూలోకాన్ని అంతటిని నిర్వహించేవాడు. ఆయన దేవుడు. ఆయన ప్రేమ ఎటు రీతిగా కనపరిచినాడంటే ఆ యొక్క కలువరి శిలువలో మరణించడం ద్వారా. ఎక్కడ మరణించినాడు? యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో మరణించినాడు. ఎందుకంటే మన యొక్క ప్రతి మనిషి యొక్క పాపం నిమిత్తము ఆయన కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ప్రాణం అంటే ప్రాణముతో పాటు ఆయన రక్తాన్ని కూడా కార్చాడట. ఏం కార్చాడు? ఎందుకు రక్తం అంటే ఆ యొక్క రక్తము పాప క్షమాపణ నిమిత్తము, ఆ యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరచడానికి. ఎవరైతే ఆ యొక్క రక్తముతో కడుక్కుంటారో, దేవా నన్ను కూడా కడుగు, నన్ను కూడా ప్రోక్షించు, నేను నీ బిడ్డను అంటారో, ఇప్పుడు తండ్రి లేదా తల్లి తన బిడ్డలు ఉన్నారు, తన బిడ్డలకి ఎంత ముద్దుగా ఉంటుంది. అలాగే దేవునితో మనము కూడా నేను నీ కుమారుని అంటే చెప్తే చాలు, ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తారు. స్వీకరించడం మాత్రమే కాదు, ఈ యొక్క భూలోకంలో ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఈ యొక్క భూమి మీద ఈ యొక్క శరీరం ఏమైపోద్దంటే శిథిలమైపోతారు. ఏమైపోతూ వస్తుంది? శిథిలం అంటే
ఈ యొక్క మట్టిలో పూర్తి చేస్తాం, లేకపోతే కాల్ చేస్తాం, ఏదో అవుతారు. మరి ఈ యొక్క శిథిలమైపోయినటువంటి ఈ శరీరం గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇప్పుడు నాకున్నాయనుకోండి, నాకు అనేకమైన రోగాలు ఉన్నాయి. ఒక రోగం తగ్గితే ఇంకో రోగం వస్తుంది, ఇంకో రోగం తగ్గితే ఇంకో రోగం వస్తుంది. కానీ ఈ యొక్క రోగాలన్నిటితో నేను జీవిస్తాను. జీవించిన తర్వాత ఒకానొక దినాన్న ఈ యొక్క శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి మట్టిలోకి వెళ్ళిపోతుంది, ప్రాణం కూడా తీసుకుంటాడు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పిలుస్తాడో తెలియదు, నన్ను ఎక్కడ పిలుస్తాడో తెలియదు, మిమ్మల్ని ఎక్కడ పిలుస్తాడో తెలియదు. మరి మరి దేని గురించి మనం ఆలోచించాలంటే, దేవుడిచ్చినటువంటి దీపమైనటువంటి ఆత్మ, మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. ఎవరైతే ఆయన్ని తండ్రిగా ఆయన ప్రేమిస్తామో, ఆయన స్వీకరిస్తామో వారికి పరలోక రాజ్యం ఉంది. ఏముందండి? మనకి ఇదే ఒక రాజ్యము, కానీ వేరొక రాజ్యం ఉంది. అది పరలోకము, పరదేశం. ఆ యొక్క పరదేశానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ భూలోకంలో ఎవరైనా సరే ఆయన కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తాం? ఆయన కలిగి ఉంటే పరలోకం వెళ్తాం. కాబట్టి నా యొక్క ఆహ్వానం ఏంటంటే, మీరు కూడా ఆ యొక్క ప్రేమను, తండ్రి ప్రేమను, యేసు ప్రేమను ఎరిగిన వారై ఈ యొక్క భూలోకంలో మనము ముగిస్తే యాత్ర ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యంలో వెళ్ళేవారికి ఉంటాం. కాబట్టి ఈ యొక్క భూలోకంలో కొన్ని శరీరానికి నొప్పి ఉంటుంది, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇక్కట్లు ఉంటాయి. ఏదున్నా సరే మనం దేవునితో సంతోషముగా యుగ యుగాలు ఉండేవారంగా ఉంటాం. ఎక్కడ? పరలోకంలో. ఎవరికి ఆ ధన్యత అంటే, ఎవరైతే ఆయన తండ్రిగా కలిగి ఉంటారో, యేసు ప్రభుని కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడు గొప్ప ధన్యత. అలాగే ఇక్కడ ఉన్నవారు అందరికి కూడా అలాంటి ధన్యత కలగాలని కోరుకుంటూ వస్తున్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో, మీ యొక్క జీవితాల్లో దేవుడు మీ పట్ల కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను పొందుకుని ఆయన రాజ్యంలో చేరాలి. కాబట్టి రాజ్యంలో చేరడానికి ఆయన కలువరి శిలువలో మార్గం గుండా ప్రయాణించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఏం చేశాడు? తిరిగి లేచాడు. మనం కూడా చనిపోతాం, ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనం కూడా ఎత్తబడతాం, ఆయన ఎదుర్కొంటాం. కాబట్టి అట్టి ధన్యత, కృప మనందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, మన యొక్క జీవితమును దేవునికి సమర్పించుకుని, ఏ కష్టమైనా దేవునికి ఎట్టి రీతిగా ప్రార్థన చేసి, ఆయనకే మొరపెట్టి, ఆయన సమీపించి ఆయన దగ్గరే ఉండాలని నా ఆశ. మీరు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి అట్టి కృప ఇక్కడ చేరవచ్చిన బిడ్డలకును మనందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క జనదినం పురస్కరించుకున్న హాస్ని యొక్క జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలులు జరిగించి, తన యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానం అనుగ్రహించి, ఎట్టి రీతిగా ఆయన ఆయుష్ను పొడిగించి అనేకులకు ఉపయోగకరంగా ఉన్నట్లు తన యొక్క జీవితంలో ఉన్నట్టు దేవుడు కృప దయచేయను గాక. కాబట్టి మనం మీరందరూ క్లాస్ చెప్పుకొని దేవుడి మాటల్లో దీవించును గాక.